బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు గ్రామంలోని నెల్లూరు చంద్రారెడ్డి పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభను కనబరిచారు. ఈ మేరకు పాఠశాల కరెస్పాండెంట్ స్వామి, ప్రిన్సిపల్ కోటేశ్వరరావు విద్యార్థులను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి గాను తమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఎస్ లక్ష్మీశ్రీ అనే విద్యార్థి 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించి మండల స్థాయిలో ఫస్ట్ ర్యాంకును సాధించడం సంతోషదాయకంగా ఉందన్నారు. 593 మార్కులతో విశాలక్ష్మి 2వ స్థానంలో నిలిచిందని, 3వ స్థానంలో ఏ సుమ 592 మార్కులు సాధించారని తెలిపారు. 38 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే ఎవరూ కూడా ఫెయిల్ కాకుండా అందరూ మంచి ఉత్తీర్ణతలు సాధించడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధనను అందిస్తూ నెల్లూరు చంద్రారెడ్డి పాఠశాల నుంచి మంచి ఫలితాలు సాధించిందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు మంచి విద్యాబోధనలు చేస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రుల ప్రోత్సాహకం, ఉపాధ్యాయుల కృషితో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని అన్నారు. విద్యార్థులు మరీ ఎంతో ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ గోపాల్ రెడ్డి, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నతమైన విద్య అందించాలనే సదుద్దేశంతో ప్రజ్ఞప్రియ ఫౌండేషన్ ఈ పాఠశాలను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో మా నెల్లూరు చంద్రారెడ్డి ఉన్నత పాఠశాల చాలా ఉన్నతమైన ఫలితాలు సాధించింది. వాటి వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు గారు తెలియజేస్తారు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు విడుదలైనటువంటి 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి ఫలితాల్లో మా స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. మొత్తం విద్యార్థులు 30 మంది పరీక్షకు హాజరైనారు. 38 మందిలో 38 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. ఈ సందర్భంగా అందరి విద్యార్థులను కంగ్రాచులేట్ చేస్తున్నాను మీ యొక్క పెర్ఫార్మెన్స్కి. నెక్స్ట్ 38 మంది విద్యార్థులలో 28 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించడం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం మా మేనేజ్మెంట్ యొక్క ప్రోత్సాహం, అలాగే మా టీచింగ్ స్టాఫ్ యొక్క సమిష్టి కృషితోటి ఈ విజయాన్ని మేము సాధించామని సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. సో ఈ విద్యా సంవత్సరానికి మండల ప్రథమ శ్రేణిలో మండల మొదటి ర్యాంకు పొందినటువంటి ఎస్ లక్ష్మీశ్రీ డాక్టర్ ఆఫ్ ఎస్ ప్రసాద్ గారు సో 595 మార్కులు 600 గాను సాధించడం జరిగింది. అలాగే మండల ప్రథమ స్థానంలో ఈ విద్యార్థిని మొదటి స్థానం సాధించడం జరిగింది. అలాగే ఎం విశాలాక్షి డాక్టర్ ఆఫ్ ఎం లక్ష్మీనారాయణ ఈ విద్యార్థిని 593 మార్కులు 600కు గాను సాధించడం జరిగింది. మండల్ లెవెల్లో 2వ స్థానం సాధించింది. మరి ఒక విద్యార్థిని ఏ సుమ డాక్టర్ ఆఫ్ ఏ సుబ్బయ్య గారు
సుమ 592 మార్కులు సాధించి మండలంలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. సో ఈ సందర్భంగా ముగ్గురి విద్యార్థులను మేము మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా మేనేజ్మెంట్ తరఫున. సో కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి హియర్. I'm Lakshmi Sri, daughter of Sankavaram Prasad. First of all, I would like to thank our principal sir and our staff for supporting us to be in this stage. And I also thank all our friends for supporting us and our parents for supporting us to get to be in this place. Thank you. I'm Mr. Lakshi, daughter of M. Lakshmi Narayana. I'm proud to be in this school. I'm happy to be in second position of Mandal level, and this is because all of our school and principal sirs and teachers supports. They taught us very well, and our friends made us to be more to work more hard. This is because of our sportiveness and courage. I am Suma, daughter of Adoni Subbaya. I am very happy to be in third position. Our teachers, principal sir, all guide me to be in this position. My friends also support me a lot. My parents encourage me and they support me to be in this stage. And first of all, I am very thankful to teachers, principal sir, and my parents and my friends. Thank you. అందరికీ నమస్కారం. నేను ఈ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా మా అబ్బాయి ఈ స్కూల్లో హృదయ్ కమల్ 600కు గాను 581 మార్కులు సాధించాడు. దీనికి కారణం మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు జి కోటేశ్వరరావు సార్ గారు మరియు అందరు అధ్యాపక బృందం వారి సమిష్టి కృషి వల్ల మా అబ్బాయి ఇన్ని మార్కులు సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.